గుడ్డి గుర్తులతో ఈ రోజు 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 16 ఇంచుల దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. ఇది బ్లౌజ్ పొడవు అనమాట. సో షోల్డర్ వచ్చేసి 5.5 తీసుకోవాలి. అలాగే షోల్డర్ ఎక్కువ తక్కువ రాకుండా స్ట్రైట్ ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇట్లా స్ట్రైట్ 5.5 దగ్గర ఒక స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని, అలాగే సంఖ కోసం వచ్చేసి 6 ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాను. అలాగే ఇటు సైడ్ కూడా కొంచెం 6 ఇంచుల దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఈ ఎల్ షేప్ మధ్యలో రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది సంఖ రౌండ్ అనమాట. అలాగే ఇది 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 భాగాలు చేసుకుంటే 9.5 అయితే వస్తుంది. అక్కడ మార్కింగ్ చేశాను. అలాగే నడుము వచ్చేసి 33. సో దాన్ని 4 భాగాలు చేసుకుంటే 8.2 గీతలు అయితే వస్తుంది. ఒక 1 ఇంచ్ కలుపుకొని ఈ చెస్ట్ మార్కింగ్ నడుము అనేది స్ట్రైట్ గా లైన్ అనేది మార్క్ చేసుకున్నాను. అలాగే పిక్చర్ అలా అయితే కుట్లిప్ కొట్ట కోసం 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు సంఖ వచ్చేసి మనకి 8.5 అయితే రావాలి. మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత 8.5 అయితే రావాలి. సో ఆ విధంగా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. అలాగే కింద నెక్ డీప్ వచ్చేసి మనకు 4.5 పెట్టేసుకొని ఎక్కువైతే ఒక 1/2 ఇంచెస్ ఎక్కువైతే తీసేసుకున్నాను అనమాట. ఇప్పుడు కింద నెక్ దగ్గర వచ్చేసి 2.5 అయితే తీసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేయండి. నెక్ అయితే ఇప్పుడు కట్ చేయొద్దు. మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్ అయితే కట్ చేసుకున్నాము. ఓకేనా, ఇప్పుడు మార్కింగ్ చేసిన దాని ప్రకారం కటింగ్ అయితే చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ కుట్టు పట్టాలని ఒక టక్స్ అయితే ఇచ్చాను. అలాగే ఇక్కడ మనకు నడుము మార్కింగ్ చేసుకుని చూడండి 1 ఇంచ్ కలుపుకునేది అక్కడ దగ్గరికి ఇట్లా పట్టేసుకొని సగానికి అక్కడ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. అక్కడ మనము నడుము టక్స్ అనేవి వేసుకుంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి చివరన ఇప్పుడు కింద మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, పైకి వచ్చేసరికి హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి 5.5, దానికి ఒక 1 ఇంచ్ అనేది కలుపుకొని 6.5 దగ్గర ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. అలాగే సంఖ డౌన్ వచ్చేసి 3.5 తీసేసి ఈ విధంగా నేను సంఖ డౌన్ అయితే తీస్తున్నాను అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు సంకలోతు కూడా తీసుకోవాలి. ఇప్పుడు సంకలోతు తీయడం కోసము ఇట్లా 2 లేయర్స్ ఇట్లా ఓపెన్ చేసుకొని ఇట్లా ఈ విధంగా సంకలోతు అనేది తీసుకోవాలి. ఈ షేప్ లో రావాలన్నమాట మనకు సంకలోతు అనేది. సో సంకలోతు తీసిన సైడ్ ఒక టక్స్ అనేది పెట్టుకోండి. మనం కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఓన్లీ ఫ్రంట్ పట్టుకు వచ్చేలాగానే కుట్టుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ అండి. ఓపెన్స్ అనేది మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ అనేది ఇలా పెట్టుకొని కుట్టుకున్నామంటే ముడతలు అనేవి రావన్నమాట. సో చూసారు కదా, ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా మనకు క్రాస్ ఏ విధంగా ఉందో చూసుకోండి ఒకసారి బాగా. ఇలా చూసుకుని ఇక్కడ వచ్చేసి ఫుల్ క్రాస్ అయితే పెట్టేశాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారం అయితే మార్కింగ్ అయితే చేసేస్తున్నాను. సేమ్ బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలాగే మార్కింగ్ చేసుకొని ఇక్కడ కుట్టు అర్థం అనేసి ఒక గీత ఇచ్చాను అనమాట పైకి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఉక్సు పట్టి పజాయ పట్టి కోసము ఒక 1/2 ఇంచెస్ మీద ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి 6.5 అయితే తీసుకున్నాను. అలాగే ఇక్కడ నెక్ డిప్ దగ్గర వచ్చేసి 2.5 అయితే తీసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే తీసుకున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 13.5 దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి 38 సైజ్ బ్లౌజ్ అక్కడ 3.8 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని తర్వాత అటు సైడ్ ఒక 1 ఇంచ్ ఇటు సైడ్ ఒక 1 ఇంచ్ అనేది కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఆ ఖర్చులను తీసేసి మన నడుము లూజ్ ఎంతైతే ఉందో అంత వచ్చేలాగా చూసేసుకొని మార్కింగ్ అనేది చేసేసుకోండి. సో ఇప్పుడు సంకలోతు అనేది ఇక్కడ మాత్రమే తీసుకోవాలి, సంఖ కిందికి అయితే తీయకూడదు. సో ఈ విధంగా తీసుకున్న దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి. ఫుల్ వీడియో ఈ వీడియో కింద